దేవుని నామానికి స్తోత్రం. అయ్యగారికి మరణాతలు, సంఘస్థులందరికీ నా వందన మరణాతలు. నా పేరు కరుణాకర్ రావు, నాకు వాంసనపల్లి. నా సాక్ష్యం ఏంటంటే, గత 4 నెలల క్రితం నేను వచ్చాను ఇక్కడికి. అప్పుడు ఆరాధన జరుగుతుంది. అయ్యగారు ఆరాధన బాగా చేస్తూ ఉన్నారు. ఆరాధనలో కోర్టు కేసులు ఎవరికైనా ఉన్నాయా? కోర్టు కేసులు ఈరోజు కొట్టివేయబడుతున్నాయని అంటున్నారు. ఒకసారి అన్నారు, నేను పట్టించుకోలే. నాకైతే కోర్టు కేసులు లేవుగా, నాకేంటి? నేను వచ్చిన ప్రాబ్లం వేరు, నాకున్నది వేరే ప్రాబ్లం. ఇక్కడ అనేకులు ఉంటారు కోర్టు కేసులని, నేను దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. ఒకసారి, రెండోసారి కూడా మరలా ఆత్మతో అన్నారు. అప్పుడు నేను దాన్ని తీసుకోలే. మూడోసారి అనడంతో నాకు మా బంధువుల్లో బాగా 18 సంవత్సరాల నుంచి కోర్టు కేసులతో నలిగిపోతున్నారు. 18 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఒక విధమైనది కాదు, రాజకీయ నాయకుల కాడ నుంచి లాయర్లు బాగా నలిగిపోతున్నారు, బాగా ఇబ్బందులు, ఒక విధమైన ఇబ్బంది కాదు. నాకు సడన్గా వాళ్ళు గుర్తొచ్చానంటే నేను అనుకున్నాను, ప్రభా వాళ్ళు కోర్టు కేసు నుంచి విడుదల పొందితే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. సాక్ష్యం అయితే అనుకున్నానే కానీ సాక్ష్యం చెప్పడానికి భయం, ఇక్కడ రావాలంటే భయం, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదు. ఇది మరుగుపడిపోయింది. ఈ అన్న 10 రోజులకే ఫోన్ చేశారు, కోర్టు కేసు రాజీ పడ్డాం మేమని. అంతకుముందు అయితే చాలా ఖర్చు చేశారు, వాళ్ళు ఎమ్మెల్యేల ద్వారాగా, లాయర్ల ద్వారాగా చాలా, ఇద్దరూ నష్టపోయారు. అయితే దేవుడి మహాకృపను బట్టి వాళ్ళ అన్నదమ్ముల్లోనే ఒక అతను లేపి చాలా తేలిగ్గా దాన్ని సెటిల్మెంట్ జరిపించారు. దేవునికి స్తోత్రం. మరొకటి ఏంటంటే, ఇంకో సాక్ష్యం ఏంటంటే నాది ఇది. నాకు తలనొప్పి వస్తూ ఉండేది. తలనొప్పి అంటే మామూలుగా రాదండి బాబు. తలనొప్పి వస్తే కోమలోకి వెళ్ళిపోవటమే, వాంతులు అయిపోవటమే, అలా జరుగుతూ ఉంటుంది. కానీ నేను ఆర్ఎంపీ డాక్టర్తోనే చూపించుకుంటున్నా, పెద్ద డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళా. చూపించుకుంటా ఉంటే మీకు తెలిసే ఉంటుంది, వేలేరు నుంచి మా దయ్యమని అక్కని, అప్పుడు చనిపోయింది, తెలిసే ఉంటుంది. అంటానే ఉంటుంది, అప్పుడప్పుడు గద్దిస్తాను ఉంటుంది, తలనొప్పి అంటున్నావు, నువ్వు పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకోవట్లేదు అనేది. నేను ఎప్పుడు అంత సర్లే అదే పోదలే అన్నట్టుగా కరెక్ట్గా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నావు, ఎక్కువైపోతుంది ఉందిగా అని చెప్పి ఏలూరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఏది గ్యాస్ తలగబడుతుందేమో అన్న ఆలోచనతోనే వెళ్ళా. ఆయన అటు ఇటు చూసి, ఇక్కడ కాదు నువ్వు విజయవాడ వెళ్ళాలన్నారు ఆయన. అక్కడికి వెళ్తే ఆ తలకు సంబంధించిన డాక్టర్ అంతా టెస్టులు అన్నీ చేసేసి, ఇది తలలో నీటి పొడగుంది, ఇది సర్జరీ చేయాలి, కానీ చేస్తే ఏం జరిగిద్దో, చేసి ఇది ఉన్న ప్రాబ్లమే, తీసిన ప్రాబ్లమే, ఇది బ్రెయిన్ హంటుకుపోయి ఉంది, ఏం చేయాలి అనేది దాన్ని బట్టి సందేహించి ఆయన అట్టా పెట్టించేశాడు. సరే కొన్ని రోజులు మందులు వాడదాం అన్నాడు. సరే ఇవన్నీ జరుగుతూ ఉండగా మేము ప్రార్థన అయితే చేసుకుంటున్నాం, ప్రభా నీ చిత్తం ఏమైందో జరిపించు, ఏం చేస్తావు ఇక నీ చిత్తం, మా వల్ల అయితే ఏం లేదని అట్టా. సరే ఆ డాక్టర్ దగ్గర మందులు వాడుతూ ఉండగా ఇక నాకైతే గ్యాస్ పెరిగిపోతుంది. ఇక మందులు మింగలేక మళ్ళీ గ్యాస్ డాక్టర్ ఒక అతను, ఈ డాక్టరు ఈ మింగటం, అన్నం తింటాం మానేసేసా. వాళ్ళని బాగా నీరు కట్టేసేసి బాగా ఇదైపోయి ఇక అన్నం తింటం లేదు, నీరసం అయిపోతాం. ఇంతలో ఒక అపవాది కూడా శోధిత్వం మొదలుపెట్టింది నన్ను. ఎలాగంటే పడుకుంటా కన్ను మూయటం ఆలస్యం, నొక్కేసినట్టుగా ఉంటాం, తొక్కేసినట్టుగా ఉంటాం, ఊపిరి అనేది ఈ పక్క ఏమిటో అందరినీ పిలిచినట్టుగా ఉంటుంది, ఎవరో బలకరో, నాకైతే ఊపిరి ఆగిపోయినట్టుగా అంత ఇదైపోతుంది. అలా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూనే ఉంటున్నాం. ప్రార్థన చేసుకుంటూ ఉన్న అపవాది శాస్త్రాలు చేస్తూనే ఉంటుంది. అరే ఒక రోజు బాగా అమాంతంగా నొక్కేయటమును నాలో ఊపిరి లేచిపోయి నేను ఒక పేపర్లాగా లేచిపోతాను. అలా పేపర్లాగా లేచిపోతా ఉండగా ఈ బాడీ చాలా బరువుగా అనిపించి నేను ఇలా లేచిపోతా ఉండగా అసలు ఊహించిన రీతిలో ప్రకాశమైనటువంటి వెలుగు నా మీదకి వచ్చేసింది. ఆ వెలుగొత్తంలో మళ్ళీ నా ఆత్మ నా బాడీలోకి వచ్చేసింది. అలా ఎన్నో నన్ను ఆపదల నుండి నన్ను తప్పించాడు. అలాగే ఈ తలలో ఇది కూడా జరుగుతూ ఉండగా నాకు ఒక కళ వచ్చింది. ఎలాగంటే ఆ కళ, ఒక డాక్టర్ గారు వచ్చారు. ఆ డాక్టర్ గారు ఎవరో నాకు తెలియదు. నా రిపోర్ట్లన్నీ పట్టుకెళ్ళి ఏరే డాక్టర్ గారు చూపించడం, అవన్నీ నార్మల్కి వచ్చేసినట్టుగా ఆ డాక్టర్ గారు సంప్రదిస్తున్నాడు, ఆ డాక్టర్ సంప్రదిస్తున్నాడు. నాకేం పట్టించుకోవాలి, నాకేం సంబంధం లేదన్నట్టుగా నేనుండా. అలా వచ్చింది కళ. తెల్లారేకే మా అమ్మోళ్ళకి వీళ్ళందరూ చెప్తే సర్లే అనుకున్నాం. మళ్ళీ ఇంకోసారి అలాగే వచ్చింది. అయితే నేను పెద్దగా ఇంతేనేమో అనుకున్నా. సర్లే అని చెప్పేసి మా బంధువులు ఒక ఆవిడ వచ్చి, సంవత్సరం అయిపోయింది పిల్లవనట్టు ఉంచారు, నాకు తెలిసిన డాక్టర్ ఒక అతను ఉన్నాడు, అతను తీసుకెళ్తాడు వేరే డాక్టర్ దగ్గరికి అన్నారు. సర్లే అని చెప్పేసి
ఆమె ఎప్పుడైతే వచ్చింది రిపోర్ట్లను పట్టుకుని వెళ్ళాం. వెళ్తే నేను ఏ కల్లో ఏ డాక్టర్ అయితే చూశానో అదే డాక్టర్ నాకు అక్కడ కనపడ్డాడు. ఆ డాక్టరే అసలు నాకు సంబంధం లేదు, ఈ రిపోర్ట్లు పట్టుకెళ్ళాను, ఆయనే చూసుకున్నాడు, ఆయనే మాట్లాడేశాడు అందరితో, డాక్టర్లతో. నేను మళ్ళీ రిపోర్ట్లు ఇవన్నీ చెక్ చేయాలంటే 30,000 రూపాయలు ఖర్చు అయిపోయేది ఆ రోజు నాకు. కానీ ఏమి ఖర్చు లేకుండా ఈ రిపోర్ట్ల ద్వారాగే మళ్ళీ ఆ డాక్టర్ అన్నాడు, నీకు సర్జరీ కన్ఫర్మ్, ఇది తగ్గదు అన్నాడు. తగ్గదా ట్రై చేద్దాం, మన ప్రయత్నం చేద్దాం అన్నాడు. సర్లే అని చెప్పేసి మందులు వాడుతూ ఉన్నాం. 3 నెలలకి మళ్ళీ స్కానింగ్ తీద్దాం అన్నాడు డాక్టర్ గారు. నేను మా వాళ్ళతో చెప్పాలా మళ్ళీ స్కానింగ్ అంటే డబ్బులు అయిపోతాయని. సర్లే అని చెప్పేసి మా ఆవిడ వచ్చింది, వచ్చి అట్ట కుదరదు స్కానింగ్ తీయాల్సిందే అన్నారు. 6 నెలలు అయిపోయింది, స్కానింగ్ తీసాం. 6 నెలలు సంవత్సరం అవుతుంది. స్కానింగ్ తీస్తే స్కానింగ్లో అప్పుడు బఠానీ గింజ అంత పైగానే ఉండేదట, అది ఇప్పుడు చిన్న పుట్టుమచ్చలాగా వచ్చేసింది. అయితే డాక్టర్ గారు, ఎటువంటి ప్రాబ్లం లేదయ్యా నీకు, సర్జరీతో మటుకు పని లేదే, నువ్వు క్షేమంగానే ఉండొచ్చు అన్నారు. దేవునికే స్తోత్రం. ఇయే కాదు నా జీవితంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఒడిదుడుకులు, అడుగడుగున సమస్యలే, అడుగడుగున ఒడిదుడుకులే. అలా ఎన్నొచ్చినా నా దేవుడు నన్ను కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, పోషించుకుంటూ వస్తున్నాడు. ఈ దేవునికే స్తోత్రం, అయ్యగారికే మరణాతం.